శ్రీమాత్రే నమః. మనం శివ అనే నామం చెప్పుకున్నాం నాన్న. స్వాధీన వల్లభాలు, వల్లభ, స్వాధీన వల్లభ, అలానే భాలవ, భావన, భావన ఇంతవరకు చెప్పుకున్నామని నాకు బాగా గుర్తమ్మా. అలానే భానవ, భానవ అంటే తన యొక్క కాంతిని 9 ఆవరణలుగా విభజించి బ్రహ్మాండ సృష్టి అని ఉనరించిన మహాజనని తల్లి శ్రీమాత. ఆ తల్లి ఏంటి? భానన అంటే తన యొక్క కాంతి, భానన అంటే భాను అంటే భా అంటే ఏంటి? కాంతి కదమ్మా. గో అంటే కాంతి, భా అంటే కాంతి, వర్చస్సు. ఆ తల్లి నుంచి వచ్చిన కిరణాలు అవే 9 ఆవరణాలుగా కట్టుకున్నాయి. ఆ బాణన తన యొక్క కాంతిని 9 ఆవరణాలుగా విభజించి బ్రహ్మాండ సృష్టి పునరించిన మహాజనని. మామూలు జనని కాదు, మహా. ఎందుకంటే భాను అంటే గొప్ప కిరణములు కలది. అంటే కింద నువ్వు 9 ఆవరణాల్లో మనము చూస్తున్న, అనుభవిస్తున్న ఈ కిరణాలన్నిటికీ కూడా జగన్మాత ఆమె నుంచి వచ్చిన కిరణాలే. ఈ కింద కిరణాలు 9 ఆవరణం అంటే ఉదాహరణకి సూర్యుడు మనకి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కాంతి కదమ్మా. సో ఆ కాంతులకే కాంతి, మహాకాంతి అని. అందుకే బా నవ అన్నారు. బా నవ అంటే కాంతి ప్లస్ 9. అంటే ఈ కాంతి 9 ఆవరణాల్లో నిండి ఉన్నది. ఇప్పుడు సూర్యుడు ఆకాశంలో మొత్తం సృష్టి అంతా మనకి ఉదయించినప్పుడు చూడండి, ఆయన పడని చోటు ఎక్కడైనా ఉందా? అలా అన్నమాట. ఆ సూర్య కిరణాలంతా కూడా వ్యాపించి ఉంటాయి కదా, అలా భానన అంటే అంటే సర్వ సృష్టి కూడా ఆ తల్లి కరుణ మీద ఆధారపడిందని అర్థం చేసుకోవాలి. అందుకే చల్లని చూపు అంటారు చూడమ్మా. అమ్మదయ అండి అంటే ఇదే అమ్మదయ. అర్థమైందా? అమ్మవారి దయ కరుణ ఏంటంటే ఆ తల్లి చూపు ఉంది కాబట్టి, ఆ భా నవ ఈ కాంతి మన మీద ఉంది కాబట్టి మనం జీవత్వము నిలిచి ఉన్నది అని. లేదంటే శ్మశానమే, ఏం ఉండదు, శూన్యమే. అదన్నమాట. వనధి, వనధి, వన అంటే ఏంటి? ఔషధీయులు, ఔషధీయులు. సో ఈ వనధి అంటే అనంత మహాసాగరంలో తేలియాడబడుతున్న కాంతి నౌక ఆమె. ఆ సాగరము ఆమెయే, ఆ నౌకా స్వరూపమైన బిందువు కూడా ఆమెయే, ఆ నౌక యందు అధివసించి ఉన్న పరా తేజస్సు కూడా ఆమెయే అని ఎంత బాగా చెప్పారు చూడమ్మా. వనది అంటే అనంత మహాసాగరం అనేది, ఆ సాగరము తానే అమ్మా. అందులో చూడండి, తేలియాడుచున్న కాంతి నౌక అంటే పడవ, ఓడ. ఆ కాంతి పడవ కూడా అమ్మవారే. ఆమె సముద్రంలో ఆవిడే తన కాంతి నౌకలో ప్రయాణం చేస్తుంది. ఆ సాగరము ఆమెయే. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న, ఉపమాలంకారంలో ఆకాశం అనే ఆ పరాశూన్యంలో ఈ అమ్మవారి బిందువు ఒక నౌక, అక్కడ తేలియాడబడుతున్నది. ఆ సాగరము ఉల్లలిత ఆమెయే, లలిత ఆమెయే అని అర్థం. అదనమాట. ఇక్కడ ఇదేంటంటే వేదాంత ధోరణిలో చెప్పారనమాట. అక్కడ ఏంటంటే దీని అంతరార్థం ఏంటంటే, ఆ మహాసాగరం అనేది, మహాశూన్యం అనేది ఏదైతే ఉందో, శ్రీచక్రంలో త్రికోణాంతర దీపిక తల్లి ఉందే, ఆ త్రికోణము, ఆ బిందువు అదొక నౌకగా ప్రయాణం చేస్తోందని. అది ఎక్కడికి వెళితే ఈ శ్రీచక్రం అంతా కూడా అక్కడ ఆ పరాశూన్యంలో తిరుగుతోంది అని. ఆ కాంతి తానే. ఆ నౌక కూడా అమ్మవారి కాంతి నౌక అంటారు. అది కూడా ఆమె. సర్వం ఆవిడే. ఆ నౌక స్వరూపమైన బిందువు కూడా ఆమె. ఆ బిందువు అలా వెళ్ళిపోతుంది అన్నమాట.
ఈ శ్రీచక్రం అంతా అంటే అది ఎక్కడ కదిలితే అక్కడ అని. ఏమ్మా ఎంత బాగా చెప్పారు చూడమ్మా. ఈ మొత్తం శ్రీచక్రం అంతా కూడా బిందువు అమ్మవారైతే, ఆమె నౌక కాంతి నౌక అయితే, ఆ పరాశూన్యం అంతా కూడా ఒక సముద్రం. ఆ సముద్రంలో ఆవిడ తీసుకెళ్తోంది కాలము, దేశము, చైతన్యము, అలా ప్రయాణం చేస్తుంది ఆ తల్లి. ఇది తనలో తాను చేసే ప్రయాణం, తనలో తాను ఉండే స్థానము. బిందువు అంటే అదే కదా, అందులో మన అందరం ఉన్నామని. శ్రీచక్రం అంతా నువ్వు చూస్తున్నదంతా ఆమె భావన, వన. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ధీ అనే బుద్ధిలోంచి వస్తున్నాయి. సో ఆమెయే మేధా దక్షిణామూర్తి. ఆ బుద్ధి నుంచి వచ్చిందే శ్రీచక్రం అని. ఆ బిందువే అక్కడ ఆ కాంతి నౌక మహాసముద్రంలో ప్రయాణం చేస్తోంది అని, ఈ సృష్టి ముందుకు వెళుతోంది అని. ఈ ప్రయాణం ఎక్కడికో, ఏ గమ్యానికో, ఏ తీరాలకో, అది ఆ తల్లికే తెలియాలమ్మా. మన ఎక్కడికి తీసుకెళ్తుందో, మన ఎక్కడ ఉంచుతుందో, ఎప్పుడు తనలో కలుపుకుంటుందో, అంతా ఆ ఇచ్ఛా స్వరూపము, ఆ సంకల్ప స్వరూపం అంతా కూడా ఆ బిందువులో ఉన్న ఆ పరా త్రిపుర యొక్క కరుణ మీద ఆధారపడి ఉందమ్మా. అది వనది అంటే అదమ్మా. వనానే నవ, తిరిగేసి చెప్తే ఏముంది? నవ 9. 7వ నామం నాన్న. ఆ నౌక యందు అధివసించిన పరా తేజస్సు కూడా ఆమె. పరా తేజస్సు అంటారు కదమ్మా, కింద ఉన్న తేజస్సులు కావు. ఈ తేజస్సుల్నే పుట్టించిన మహా తేజస్సు అది. మహామహిమాన్వితమైన తేజస్సు అది. ఆ తేజస్సు నుంచి సూర్యుళ్ళు, తారలు, మన జీవితాలు, మనము, మనందరం వెలుగుతున్నాం. మనకి తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు దయ ఉంది కాబట్టి. లేదు అంటే ముఖంలో తేజస్సు లేకపోతే ఎలా ఉంటుంది? కళా విహీనంగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాడు మొహం ఎలా ఉంటుంది? పాలిపోయి ఉంటుంది. మళ్ళీ అందులో జీవం ఎప్పుడు వస్తుంది? అమ్మవారి కారణ, ఆ తేజస్సు. అదే వనధి. అందుకే సాయిబాబా బొట్లు పెట్టడం, జ్వరం వచ్చినప్పుడు ఇట్లా అన్నీ చేస్తుంటాం. అదనమాట. మళ్ళీ ఆ తేజస్సు ఇవ్వు తల్లి, ఆ జీవత్వం ఇవ్వు, ఆ జీవంలో మళ్ళీ తేజస్సు నింపు అని. లేదా శరీరం ఎలా ఉంటుంది? నీరసంగా ఉంటుంది, పాలిపోయి. అది వనధి అంటే సింపుల్ గా. అలానే అవధి, ఆమె వనధియే కాదు, అవధి, అవధులు. అవ అంటే ఏంటి? అవధులు అంటే బార్డర్స్. అనంతానికి ఖండత్వాన్ని ప్రసాదించే దానికి అవధులను ఏర్పాటు చేసిన మాత కాబట్టి ఆమెకి అవధి అని పేరు. స్వాధీన వల్లభలో ఇదొక చిన్న ఆ అక్షరాలు బయటికి తీసుకెళ్తే ఈ అవధి అనే నామం బయటకు వస్తుంది. ఇది ఏమీ లేదు, భూగర్భంలో నిధిని మనం నిధి బయటికి తీయటమే అమ్మా. అందులో అవధి అంటే ఏంటి? అనంతం, పరాశూన్యంలో సృష్టి చేసే సంకల్పం వచ్చినప్పుడు ఆ తల్లి ఒకానొక చోట ఇక్కడ అక్కడ అని కాకుండా, మనకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని ఇక్కడ అడిగే ప్రశ్నలు ఉంటాయి, కానీ ఈ ప్రశ్నలు అక్కడ పనిచేయవమ్మా. అది ఇదే శ్రీ విద్య. నువ్వు ఫలానా చోటు ఉన్నాను, నేను ఫలానా చోటు ఉన్నాను, ఫలానా అడ్రస్ నాది అని చెప్పుకునేది కాదు. ఇది ఇక్కడ అక్కడ అని కాదు. అనంతం అంటే ఎవరు కూడా నో మెజరింగ్ రాడ్, నో మెజరర్, నథింగ్ టు బి మెజర్డ్. కొలవబడేది ఏమీ లేదు. అనంతాన్ని ఏం కొలుస్తాం? ఆకాశాన్ని ఏం కొలుస్తాం? అందులో ఒకానొక చోట ఖండత్వాన్ని అంటే చలనం వచ్చినప్పుడు తనని తాను నారసింహావతారము అంటే ఏంటంటే తనని తాను హింస చేసుకుంది. హింస చేసుకొని సింహాసనేశ్వరి అయి హ్రీంకారాసన గర్భితానల శిఖాంగా ఈ సృష్టి చేసింది అని దాని అర్ధతాత్పర్యం. ఎంత బాగా చెప్పాడు. ఈ భావనలో, ఇటువంటి భావాల్లో జీవితానికి సంబంధించిన ఆలోచనలో మన నౌక కూడా, మన ఆలోచన నౌకలు, ఊహల నౌకలు, ఇవి కూడా మనం ఎక్కడ పడితే అక్కడ మనం తిరగకూడదు. అమ్మవారి యొక్క భావనలో మన నౌక కూడా, మన జీవిత నౌక కూడా
అటువంటి గొప్ప ఆలోచనలు అమ్మవారి యొక్క అమ్మతో ప్రయాణం చేయాలి అన్నప్పుడు అంత గొప్పగా నువ్వు ఎదిగి ఉండాలి. ఇక్కడ జీవిత నౌక చేసుకుంటూ అక్కడ నేను కూడా అమ్మతోనే నేను ప్రయాణం చేయాలి స్వామి అంటే నువ్వు అంత కావాలి, నువ్వు అంత ఎత్తు ఎదగాలి, ఆకాశం అంత ఎత్తు ఎదగని ఆయన అని ఆశీర్దిస్తావు. యూ ఆర్ ది స్కై, స్కై ఇస్ ది లిమిట్స్. నువ్వు అధిక అంతేగాని నువ్వు ఎదిగావనుకో ఇటువంటి ప్రయాణాలు చేస్తావు. ఇదే శ్రీ విద్యలో నువ్వు చేసి అమ్మవారు ఇచ్చే గొప్ప అవకాశాలు. నిజంగా అయితే మణిద్వీపంలో అమ్మవారు సాయంత్రం పూట ఈవినింగ్ అది వర్ణన చేశారమ్మా, నేను చెప్పింది కాదు ఇది. అది అక్కడ ఎవరికీ అది లేదమ్మా, మహానుభావులకే లేదు. అక్కడ ఆవిడ, ఆ తల్లి, ఆ అమ్మవారు పక్కన ఆమె చాలా ఆంతరింగిక వీళ్ళు ఉంటారమ్మా. శ్యామలాదేవి వీళ్ళు ముగ్గురు, వీళ్ళంతా కూడా మన ఖడ్గమాల్లో వస్తాయి కదా అమ్మవారి పర్సనల్ గా ఉంటారు ఎప్పుడు ఆ పక్కన. వాళ్ళందరూ ఒక నౌకలో ఆ మణిద్వీపంలో విహారానికి వెళ్తారు సాయంత్రంలో. చివరికి శివుడికి కూడా అవకాశం లేదు, శివుడు కూడా ఆగిపోతారు. ఆమె అలా తిరిగి మళ్ళీ వస్తుంది. అలా ఉంటుంది ఆమె అది దృష్టిలో పెట్టుకొని గుళ్ళల్లో పడవ ప్రయాణాలు పెడతారుగా. విజయదుర్గ కనకదుర్గ అమ్మవారు గారి అవునా అలంకారాలు చేసి అదే మరి ఆలోచన. దాని కథ ఇది. అమ్మ చూసారా మీరు? దాన్ని ఏమంటారు? నౌకా విహారం చేస్తుంది అమ్మవారు ఆఖరి రోజు నవరాత్రుల తర్వాత. ఎవరన్నా చూసారా? ఆ నౌకకి ఎంతో అలంకారాలు చేసి తెప్పోత్సవం వెనుకున్న కథ చెప్పా. ఆఖరి రోజు ఆమె అలా విహారం చేస్తుందని, అదే అందులో దేవీ భవతంలో ఉంది కాబట్టి అవే వాళ్ళు ఇక్కడ చేస్తారు నాన్న. అమ్మవారికి ఇష్టమైన పనులే చేస్తారు గుళ్ళల్లో. తెప్పోత్సవం కరెక్ట్, తెప్పోత్సవం అమ్మ రైట్. అది అవధి అంటే అనంతానికి కూడా ఖండత్వాన్ని ప్రసాదించి నన్ను ఎవరు కొలిచేది అన్నట్టు తననే తాను ఖండంగా చేసుకొని ఇది అని చూపించింది శ్రీచక్రం. ఖండత్వాన్ని ప్రసాదించి దానికి అవధులు పెట్టింది. ఓం భూ, ఓం భువ, ఓం సువ, ఓం మహ ఇవి లేదా బిందు త్రికోణ వసుకోణ దృష్టాయుగ్మ మన్వసల భూపురాది రేఖల వరకు. ఇప్పుడు నువ్వు చూస్తున్నావి ఆకాశం అని అంతవరకు అవధులు పెట్టింది. అర్థమైందా? అవధులను ఏర్పాటు చేసిన మాట కాబట్టి ఆమెకి అవధి అని పేరు. ఆవిడికి అవధులు పెట్టాలి అన్నా కూడా అమ్మవారికే సాధ్యం, మనకెవరికి సాధ్యం కాదు. నువ్వు నా మాట వినాలి, నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఈ అవధులు నీ ఇంటి వరకే పనిచేస్తాయి కానీ శ్రీ విద్యలో నువ్వు అవధిలో ఉండాల్సిందే. అమ్మ కరుణ ఉంటే అవధులు దాటుతావు. అంటే మూడో పన్ను అమ్మ దయ జాగృతం కావటం. అమ్మవారు మూలాధారం నుంచి ఆవిడ అక్కడ ఈ వనాలన్నీ దాటుకుంటూ వనది దాటుకుంటూ అవధులు దాటుకుంటూ వెళ్ళిపోతుంది పైకి అని ఆ తల్లి కృప కదమ్మా. అది గుర్తుంచుకోండి. అవధి అంటే అది. నేను చేరుకోగలుస్తాను, నేను రాజరాజేశ్వరి అమ్మవారి పూజ చేసేస్తున్నాను అని నీ అంతటా నీ ప్రయత్నాలు చేసేవన్నీ విఫలం చేస్తుంది. అర్థమైందా? అందుకే మనం ఏమీ పెట్టుకోకూడదు. అది సఫలం కావాలి. సఫలం కావాలి అంటే గురు కృపాది కేవలం, మాతృ కృపాది కేవలం. నీకు గురువులే లేరనుకో, అమ్మవారే నీ గురు గోవింద రూపిణిగా నువ్వు భావన చేసుకుంటూ అమ్మవారే నువ్వే సర్వం తల్లి నాకు నువ్వు అని పెట్టుకుని అమ్మవారికి లొంగి, అమ్మవారికి అవధులు పెట్టడం కాదు, నువ్వు అవధుల నుంచి బయటపడాలి. ఆవిడ పెట్టిన అవధుల నుంచే దాటలేకపోతున్నావు. మనం అమ్మవారి అవధులు ఏం దాటుతాం అంటే నిర్వికల్ప సమాధులు ఏం మనం చేరుకుంటాం. ఎన్ని పోగొట్టుకుంటే అది వస్తుంది. ఎక్కువయాతో ఎక్కువ అంటే ఏంటో ఒకటి పోగొట్టుకుంటే ఇంకోటి వస్తుంది. ఇది కావాలి అది కావాలంటే రెండు ఇవ్వదు అమ్మవారు. కిందంతా విఫలం చెయ్యి అంటుంది. ఆ చక్రాలు నవధి వదిలేయి అంటుంది. అవధి దా మూడో కన్నా తర్వాత అవధులు లేవు దా నువ్వు పైకి అంటుంది. అదనమాట.
నవది అవధి అంటే అది. ఈ ఈ ఈ హద్దులన్నీ దాటించే తల్లి కూడా, ఆ నౌక కూడా అమ్మవారే. అమ్మ దయే నీకు. లేదా నువ్వు జీవితం ఎలా గడుపుతావు అమ్మ లేకుండా? చెప్పండి. దైవబలం, దైవబలం, దైవబలం గురువుగారు అంటుంటారంటే, దైవబలం అంటే ఏమిటి? నీ బలం సరిపోదు. ఒక సమస్య ఒక సమస్య నువ్వు ఒక సమస్య వరకు నువ్వు ఏంటంటే నాన్న, నీ శక్తికి సరిపోతున్నావు గానీ, హ్మ్. యోగంలో, ధ్యానంలో, భక్తిలో నీ శక్తి ఏం సరిపోతుంది? దైవబలం ఉండాలి, గురుబలం ఉండాలి. గురుబలం అంటే నీ యొక్క నీ గురువు కావచ్చు, లేదా నవగ్రహాల్లో ఉన్న గురుబలం ఉండాలి. హ్మ్. శని ఉన్నా, కుజ దోషాలున్నా, ఏ దోషాలున్నా గురుబలం ఉండాలి. ఆ బలంతోనే నువ్వు ఇవన్నీ అవధులు దాటగలుగుతావు. లేదు అంటే ఏ శనో నిన్ను పట్టుకుంటాడు. ఎక్కడో ఆపేస్తాడు. మందగమనం చేయిస్తాడు. నెమ్మదిగా చేస్తాడు. 30 ఏళ్ళకి రావాల్సింది 60 ఏళ్ళకి ఇస్తాడు. అర్థమైందా? ఏ పనైనా అలా చేస్తాడాయన. సో, అమ్మ దయ ఉంటే ఇవన్నీ అవధులు. ఈ వనాలన్నీ దాటుతామని, అవధులు లేని ఆకాశాన్ని చేరుకుంటామని. లేదు అంటే అడవుల్లోనే తిరుగుతామని. అంటే ఈ షట్‌చక్రాల్లోనే మీ మాయా జీవితం గడిచిపోతుంది. అర్థమైందా? అది. అలానే ఈవిడ వనది అయింది, అవధి అయింది. అలానే ఇప్పుడు ఏమవుతుంది? నవది.